ఇందల్వై మండలం చంద్రాయనపల్లి గ్రామంలో గంగాధర్ ఇంట్లో విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ₹1,00,000 నగదు, 5 తులాల బంగారం నష్టం జరిగింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నేడు నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సిరికొండ మండల కేంద్రంలోని దాస్ ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ రూరల్, దర్పల్లి మరియు సిరికొండ మండలాల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన కుక్కల కొడుకుల వ్యాఖ్యలపై మంత్రి కొండ సురేఖ మండిపడ్డారు. తెలంగాణ మహిళలను గులాబీ బాస్ కించపరుస్తున్నారని తుక్కుగూడ సభలో దుయ్యబట్టారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన కేసీఆర్ మీద ఎలాంటి కేసు పెట్టాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఓయూ పరిధిలో డిగ్రీ చదివి ఫెయిల్ అయి పూర్వ విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, ఇతర డిగ్రీ కోర్సులో 2019 వరకు ఫెయిల్ అయిన వారు ఈ నెల 15 వరకు ఫీజు చెల్లించాలని, అపరాధ రుజువుతో ఈ నెల 20 నుంచి 22 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా శనివారం నుంచి అన్ని కాల్వలు, ఎత్తిపోతల పథకాలకు నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మిషన్ భద్రత నిమిత్తం 231 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు, 314 క్యూసెక్ల నీరు ఆవిరవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 12.640 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.